తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా శ్రీహరి ఎన్నో అవతారాల్లో వ్యక్తమయ్యాడు. స్థితికారకునిగా సర్వజీవ సంరక్షణ కోసం విష్ణువు వివిధ యుగాల్లో పలు నామరూపాల్లో ఆవిర్భవించాడని మన పురాణాలు చెబుతున్నాయి. కలో వెంకటనాయకః అనే వేదోక్తి ప్రకారం కలియుగానికి అధినాయకుడు వెంకటేశ్వరుడు. ఏడుకొండలపై వెలిసిన శ్రీనివాసుడు భక్తాభిశ్రవరతుడై పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి మరెన్నో పవిత్ర ప్రదేశాల్లో తన ఉనికిని చాటి స్వయం వ్యక్తంగా గోచరిస్తూ భక్తుల ఆరాధనల్ని అందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీ వెంకటేశ్వర సన్నిధానం ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. రాష్ట్రంలోనే సుప్రసిద్ధ దేవాలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ద్వారకా తిరుమలకు సంబంధించి ఓ పురాణగాథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీనివాస భక్తుడైన ద్వారకుడు ప్రతి ఏటా స్వామి దర్శనం కోసం తిరుమల క్షేత్రానికి కాలినడకన వెళుతుండేవారు. ఆయన వృద్ధాప్యం వల్ల ప్రతి ఏటా తిరుమల వెళ్లలేక ఇబ్బంది పడుతుంటే ఆ సప్తగిరి వాసుడు ద్వారకుని స్వప్నంలో కనిపించి తన జాడను తెలియజేశాడంటారు. కృష్ణ గోదావరి నదుల మధ్య భాగాన శేషాకార పర్వతంపై తాను వేంచేసి ఉన్నానని, తనను సేవించినా తిరుమల శ్రీనివాసుణ్ణి సేవించినా ఒకే ఫలితం లభిస్తుందని తెలియజేశాడంటారు. 7 కొండల్ని అధిరోహించలేని భక్తులు ద్వారకా తిరుమల శ్రీనివాసుణ్ణి దర్శించి తరించవచ్చని క్షేత్ర పురాణం వివరిస్తోంది. శేషాకృతి గల పర్వతమందలి పుట్టలో పాదములు కలవాడు, శ్రీ ద్వారక మహర్షి పూజించిన పాదపద్మములు కలవాడు, ఆశ్రితుల పాపాల్ని హరించేవాడు, భక్తులకు వరాలు ఇచ్చేవాడు, సదా చిరునవ్వుల్ని చిలకించే ముఖారవిందం కలవాడు, సర్వవ్యాపకుడైన శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సభక్తికంగా నమస్సులు. ఇంతటి విశిష్టమైన శ్రీ వెంకటేశుడు ద్వారకుని అనుగ్రహించడానికి తిరుమల నుంచి తరలివచ్చాడు. స్వామి భక్తుడైన ద్వారకుడు వయోభారంతో తిరుమల యాత్ర చేస్తూ ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కలియుగ దైవం భక్త వత్సలుడైన ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వేంగీ దేశస్థ శేషాచలంలో నామాల విరాట్ ఉంది. ఆ మూర్తిని పూజిస్తే తిరుమల చేరి నన్ను సేవించిన ఫలితం దక్కుతుంది అని స్వామి స్వయంగా ద్వారకునితో పేర్కొన్నాడంటారు. ద్వారక మహర్షి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయటంతో ఆయనకు అభిముఖంగా అంటే దక్షిణ దిశగా స్వామి అభివ్యక్తమయ్యాడంటారు. ఉత్తర దిక్కుకి తపస్సు చేస్తే మోక్షదాయకం. అందుకే ద్వారకునికి సత్వరం స్వామి గోచరమయ్యాడు. దీంతో ద్వారకా తిరుమల క్షేత్రం మోక్ష సిద్ధి క్షేత్రంగా, మోక్షదాయక సన్నిధిగా వినుతికెక్కింది. చిన్న తిరుపతిగా ద్వారకా తిరుమల క్షేత్రం విఖ్యాతిగాంచింది. ఒకే గర్భాలయంలో 2 ధ్రువమూర్తులు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. స్వయంభూ వెంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠిత వెంకటేశ్వర స్వామి ఒకే లోగిలిలో కొలువుదీరి ఉండడం ఏ ఆలయంలోనూ కనిపించని వైశిష్ట్యం. సర్వాలంకరణయుక్తంగా 2 మూర్తులు గర్భాలయంలో తేజరిల్లుతాయి. దివ్య ఋషుల చేత ప్రతిష్ఠితమైన క్షేత్రాల్ని ఆర్షక్షేత్రాలంటారు. స్వయం వ్యక్తంగా దైవం ఆవిష్కృతమైతే స్వయం వ్యక్త క్షేత్రాలంటారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల క్షేత్రం స్వయం వ్యక్త ఆర్షక్షేత్రం. ఈ తరహా క్షేత్రాలు ఎంతో అరుదైనవి. ఈ విధమైన క్షేత్రాల దర్శనం వల్ల భక్తుల మనోభీష్టాలన్నీ వెనువెంటనే నెరవేరుతాయని పురాణోక్తి. సుందర సువిశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గర్భాలయంలో 2 ధ్రువమూర్తులు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ స్వామికి దిగువన స్వయం వ్యక్త మూర్తిగా ద్వారకా తిరుమలేశుడు ప్రకటితమవుతాడు. స్వర్ణఖచిత రత్నాభరణాలు, పుష్పమాలిక సౌందర్యమయంగా ఇరుమూర్తులు భాసిల్లుతాయి. ద్వారకుడు తన తపశ్శక్తితో కనుగొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య స్వరూపం నాభి పైభాగం వరకు నెలకొని ఉంటుంది.
ధ్రువమూర్తికి దివ్య పాదార విందాలు గోచరం కాకపోవటంతో పాదపూజ కోసం తిరుమల నుంచి ఋషులు పూర్ణమూర్తిని స్వయంసిద్ధి ధ్రువమూర్తికి వెనక భాగంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వారకుని తపశ్శక్తితో ఆవిష్కారమైన ధ్రువమూర్తి తిరుమల నుంచి తెచ్చిన ప్రతిష్ఠిత మూర్తులు నెలకొన్న దివ్యస్థలి కావటంతో ఇది ద్వారకా తిరుమల అయ్యింది. వేంగి చాళుక్యుల కాలంలో ఈ స్వామికి తొలిసారి ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు. ఆ తరువాత ఎందరో చక్రవర్తులు ఈ స్వామిని సేవించుకుని తరించారు. మైలవరం జమీందారులు సూరానేని వంశీయులు ఈ క్షేత్ర పురోభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డారు. గర్భాలయంలో 2 మూర్తులు నెలకొని ఉండటంచే ఇది ద్విమూర్తి క్షేత్రమైంది. స్వయం వ్యక్తమూర్తిని అర్చించి నమస్సులు తెలియచేయటం వల్ల మోక్షసిద్ధి, ఆముష్మిక ప్రాప్తి చేకూరుతాయి. ప్రతిష్ఠిత మూర్తిని దర్శించి ప్రణతులు సమర్పించటం వల్ల మనోకామనాలన్నీ నెరవేరటమే కాక ఐహిక సంపదలు కూడా చేకూరుతాయి. అందుకే ఈ క్షేత్రం ఐహిక, ఆముష్మిక సంపదల్ని అనుగ్రహించే దివ్యక్షేత్రమైంది. ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి ఉపాలయాలతో పాటు స్వామివారి కోసం రక్షణశాల కూడా నెలకొని ఉంటుంది. గోసేవ సమస్త దేవతల ఆరాధనతో సరి సమానమైనదని ఆర్షధర్మం వివరిస్తోంది. ఈ దేవస్థానం ఆధ్వర్యంలో గో సంరక్షణ ప్రక్రియ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునితో పాటు శ్రీదేవి, భూదేవి ఆలయాలు నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులను భారీ ఆకృతుల్లో తీర్చిదిద్దిన తొలి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం, శ్రీవారి సేవకుడైన గరుక్మంతుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గో సంరక్షణశాలను ద్వారకా తిరుమల క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తున్నారు. 300కు పైగా గోవుల్ని శ్రీవారి గో సంరక్షణశాలలో దేవస్థానం వారు పోషణ చేస్తున్నారు. సర్వవేదమయం వందే సర్వదేవ స్వరూపిణీం గాం సర్వలోక జననీం అంటూ గోవులను భక్తులు పూజిస్తారు. ఈ గో సంరక్షణశాలలో శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ద్వారకా తిరుమల వైభవంగా పరిఢవిల్లుతోంది. వైఖానస ఆగమ విధి విధానాలతో ఈ క్షేత్రంలో నిత్య నైమిత్తిక ప్రక్రియలు, ఉత్సవ సంరంభాలు కొనసాగుతాయి. స్వయంభూ శ్రీనివాసునికి వైశాఖ మాసంలో, ప్రతిష్ఠిత వెంకటేశ్వరునికి ఆశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ మాసాలు అధిక మాసాలుగా వస్తే మరోసారి అంటే 3వసారి కూడా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ ద్వారకా తిరుమల క్షేత్రం కృష్ణా గోదావరి జీవనదుల మధ్య శేషాచలం అనే ఈ కొండపైన స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ ఒకరు స్వయం వ్యక్త స్వామి, మరొకరు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి, ఇద్దరు ధ్రువమూర్తులు ఉండటం కారణంగా స్వయం వ్యక్త స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసంలోను, వెనకాల ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారికి ఆశ్వీజ మాసంలోను ప్రతి సంవత్సరము 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి స్వయం వ్యక్త స్వామివారిని దర్శనం చేసినట్లయితే మోక్షప్రదాత అని, ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి ఐహికమైనటువంటి కోరికలను తీరుస్తారని, ఈ విధంగా ఐహిక ఆముష్మికమైనటువంటి ఫలాలను స్వామి ఇస్తున్నారని చెబుతున్నారు. కేవలం దర్శన మాత్రాన ఈ స్వామి అనుగ్రహం పొందవచ్చు. ఫలసిద్ధిని సత్వరమై అందుకోవచ్చని ప్రతీతి. ఈ క్షేత్రానికి సంబంధించి మరో విశేషం, గర్భాలయంలోని మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాన్ని నిర్వహించరు. కేవలం స్వామి ధ్రువమూర్తులకు మంత్రస్నానమే, జలంతో సంప్రోక్షణను మాత్రమే నిర్వహిస్తారు.
అభిషేకాన్ని నిర్వహిస్తే ఆశ్చర్యకరంగా ఆ పరిసరంలో ఎప్పుడూ కానరాని కొణుజులు అనే చీమజాతి కీటకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరతాయి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి 2 సార్లు కొనసాగుతాయి. స్వయం సిద్ధిమూర్తికి వైశాఖ మాసంలో, ప్రతిష్ఠిత మూర్తికి ఆశ్వయుజ మాసంలో, అధిక మాసాల సందర్భంలో మరోసారి బ్రహ్మోత్సవాల్ని కడు కమనీయంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం, శనివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, పునర్వసు, సంక్రమణాది రోజులలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న 4 మండపాలలో విశేష ఆరాధనలు, కైంకర్యాలని నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర విశేష ఉత్సవ సమయాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ద్వారకా తిరుమలేశుణ్ణి భక్తులు దర్శించుకుని తరించవచ్చు. ద్వారకా తిరుమల క్షేత్ర సందర్శనం భక్తులకు మనోవాంఛా ఫల సిద్ధిప్రదం. ఏలూరు నుంచి 35 కిలోమీటర్లు, భీమడోల్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల క్షేత్రం నెలకొని ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దివ్యారాధన సమస్త సన్మంగళాలకు ఆలంబన. ద్వారకుని కోసం తిరుమల నుంచి తరలివచ్చిన సప్తగిరీసుడు ఆనందరాయునిగా భక్తులందరికీ మరింత చేరువయ్యాడు. ఐహిక, ఆముష్కిక సంపదల్ని అనుగ్రహించే ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడు భక్తుల పాలిట దివ్య కల్పతరువు. ఆ స్వామి దర్శనం సమస్త శుభదాయకం, సన్మంగళకారకం, సర్వాభీష్టప్రదం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.